చేసిన మంచి పనులే నిన్ను కాపాడతాయి. నువ్వు చేసుకున్న పుణ్యమే నిన్నిప్పుడు కాపాడింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఇలా ఆనందంగా వైభోగంగా ఉండేలా చేస్తుంది. ఇటువంటి మాటల్ని మనం ఎప్పటికప్పుడు మన పెద్దవారి దగ్గర వింటుంటాం. సంతోష సమయంలో ఈ మాటని గుర్తు చేసుకుంటామో లేదో కానీ కష్టకాలంలో మాత్రం పుణ్యఫలాన్ని కర్మఫలాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఆ సమయంలోనే మనకి ఏదో రూపంలో జరిగే మంచే మనకు మనం చేసిన కర్మఫలాన్ని గుర్తు చేస్తుంది. అంటే మనం చేసిన ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చిన్న మంచైనా సరే అది మీ ఖాతాలోకి చేరుతుంది. అదే మీకు సమస్య వచ్చినప్పుడు చివరి క్షణాలలో కర్మ ఫలితంగా మన వద్దకు చేరి మనకు సహాయం రూపంలో అందుతుంది. విశ్వశక్తి లేదా పాజిటివ్ ఎనర్జీ ఇంకా కర్మఫలం లాంటివి నిత్యం మనల్ని ఒక రక్షణ కవచంలా మన చుట్టూ ఉంటూ మనల్ని రక్షించబడతాయి, అలానే శిక్షించబడతాయి కూడా. విశ్వశక్తిని ఇంకా కర్మఫలాన్ని మనం వివిధ రకాలుగా అందుకోబడతాం. అవే మనల్ని కాపాడటంలో కూడా సహాయపడతాయి. మనలో విశ్వశక్తి అనేది అధికంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేస్తున్న పనులు అన్నీ కూడా పాజిటివ్ ఫలితాలను చేకూర్చే విధంగా ఉంటాయి. ఈ శక్తి మనలో క్షీణిస్తున్న కొద్దీ అనారోగ్యం, అధికమైన ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీ, డిప్రెషన్ లాంటివి మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. అటువంటి సమయంలోనే మనం చేస్తున్న పనులకు ఆటంకాలు ఏర్పడటం కానీ, మనసు స్థిరంగా లేకపోవటం, లక్ష్యం మీద దృష్టి పెట్టలేకపోవటం, జీవితంలో తరచూ ఫెయిల్ అవుతూ ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మనలో ఉండే పాజిటివ్ నెగిటివ్ శక్తికి కర్మ ఇంకా కర్మ ఫలాలకు ముడిపడి ఉంటాయని చెప్పడంలో కూడా వాస్తవం దాగి ఉంది. ఎలా అంటే మనం ఈ విశ్వశక్తి అనేది అధికంగా ఉంటే దానికి తగ్గట్టుగా మంచి ఆలోచనలతో కలిగి ఉంటాం. ఆ ఆలోచనలే మనం చేసే కర్మకు కర్మ ఫలానికి కారణమవుతాయి. అలానే విశ్వశక్తి లోపించినప్పుడు మన ఆలోచనలు, మనం చేసే ఏ పనులు కూడా సరైన ఫలితాలను అందివ్వలేవు. దానికి తగ్గట్టుగానే ఫలితాలను అందుకోవడం కూడా జరుగుతుంది. అందుకనే విశ్వశక్తిని అందుకోవటానికి, సంపూర్ణంగా దాన్ని అందిపుచ్చుకోవటానికే మంత్ర ఉచ్చారణలు, ధ్యానం, దేవాలయాలకు వెళ్లి దర్శించడం, యోగ ముద్రలు, దైవ కార్యాలలో పాల్గొనటం లాంటి వాటి గురించి ముందే మన పెద్దవారు శాస్త్రాలు మనకు తెలియచేయటం జరిగింది. గుడికి వెళ్లి వస్తే మంచి జరుగుతుందని, మంచి పనులు చేసే ముందు దేవాలయాలను దర్శించమని అందుకే మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు. మంచివారి సాంగత్యం కూడా మనపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు విశ్వాన్ని అడిగినా ఇవ్వదు. ఒకవేళ అలా ఇవ్వడం లేదు అంటే మీరు ఇంకా ఏదో అన్వేషించాల్సి ఉంది అని అర్థం. నేను మీకు తోడుగా ఉన్నాను, ఈ గమ్యం మీది కాదు, అది వేరే ఉంది అని విశ్వం మీకు చెప్తుంది. మీరు ఎన్నిసార్లు ఒక పనిని చెయ్యాలని తలిచినా అది ఫెయిల్ అయ్యింది అని అనుకుంటే విశ్వం మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. విశ్వం అంటే మన లోపల కూడా ఒక ప్రాణశక్తి రూపంలో అది ఉంటుంది. ఈ అనంత విశ్వశక్తిని ఆధ్యాత్మిక భాషలో చైతన్యం అంటారు. మీరు నిద్రపోయిన తర్వాత మీరు ఎవరో మీకు తెలియదు, కానీ నిద్ర లేచిన వెంటనే బాహ్య ప్రపంచాన్ని చూడటానికి ఏదో ఒక శక్తి సహకరిస్తుంది. దాని ద్వారానే మీరు మీ పనులన్నిటినీ చేసుకోగలుగుతున్నారు. అది మనకు ఎప్పటికప్పుడు మన లోపల నుండి ఏది మంచి ఏది చెడు అని చెప్తూనే ఉంటుంది. కానీ దానిని మనమే పట్టించుకోకుండా మనకి నచ్చినట్టుగా చేస్తూ ఉంటాం. ఆనందం అంటే కొందరికి డబ్బులో ఉంటుందని అనుకుంటారు, మరికొందరు నచ్చిన వారితో కలిసి ఉంటే ఉంటుందనుకుంటారు. ఆనందం కోసం మనం బయట ఎన్నో విధాలుగా వెతుకుతూ ఉంటాం, కానీ నిజానికి ఆ ఆనందం మీలోనే ఉంటుంది. మిమ్మల్ని ఆనందంగా ఉంచే పనులు ఏంటో తెలుసుకోవాలన్నా, మీరు చేస్తున్న పనులకు ఎదురవుతున్న అవరోధాలకు పరిష్కారం వెతకాలన్నా అది మీ లోపల మాత్రమే దొరుకుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ పనులన్నిటినీ పక్కన పెట్టండి. 10 నిమిషాల సమయాన్ని కేటాయించి కళ్ళు మూసుకొని కూర్చోండి. ఏమీ ఆలోచించకండి. మీ మనసులో ఏదైనా అనిపిస్తే దాన్ని వెంటనే ఒక బుక్లో రాసుకోండి. ఎవరితో ఏమీ మాట్లాడకండి. జరుగుతున్న సన్నివేశాల్ని కళ్ళు మూసుకొని సాక్షిభూతంగా చూడండి. ఇప్పుడు చెప్పిన విషయం మీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో తీసుకువెళ్ళడానికి ఒక పవర్ఫుల్ వే. మీ లోపల నుండే మీకు సరైన సమాధానం దొరుకుతుంది. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చెయ్యాలి అనుకుంటున్న దాని మీద ఫోకస్ చేయండి. అదే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ అనంత విశ్వాన్ని నడిపించడానికి చైతన్యం ఉంది అని చెప్పటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా, జాగ్రత్తగా వినండి.
మీరు కనుక నిత్యం పంచభూతాల నియమాలను అర్థం చేసుకొని వాటితో మంచిగా ఉంటే ఈ ప్రపంచంలో ఏ డాక్టరు మీకు అవసరం లేదు. మనుషులకు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. మరి పశుపక్షాదులకు అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్తాయి? అసలు వాటికి ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు? ఈ పంచభూతాలతోనే అవి వాటిని బాగు చేసుకుంటూ ఉంటాయి. వాటికి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఎవరు వాటికి చెప్తున్నారు? మన చుట్టూ ఈ శూన్యంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పుడైతే చేస్తున్న పని మీద, మాట్లాడుతున్న మాట మీద మనకి ధ్యాస ఉంటుందో చాలా విషయాలు మనకి ఎవ్వరూ చెప్పకుండానే మనకు అర్థమవుతాయి. నిజానికి ఉరుకుల ప్రపంచంలో పొందే ఆనందం కన్నా మన లోపల నుండి వచ్చే స్పందన అర్థం చేసుకొని మనం మన పనులను మొదలుపెట్టినప్పుడే చాలా ఆనందంగా ఉంటాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రం మీద దృష్టిని నిలిపి, నువ్వు చెప్పు భగవంతుడా, నేను వింటాను అని కనుబొమ్మల మధ్య కనిపించే ఆ శూన్యాన్ని ధ్యానం చెయ్యండి. ఆయన ఏం చెప్తున్నాడో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీకు అక్కడ దొరికే సలహా ఈ ప్రపంచంలో మీకు ఎవ్వరూ ఇవ్వలేరు. మీరు ఏంటి అనేది కేవలం దానికి మాత్రమే తెలుసు. అక్కడ ఇండికేషన్ ఏమిస్తుందో దాన్ని అలా ఫాలో అవ్వండి. సాధారణంగా మీకు ఏం చెయ్యాలో కూడా అనునిత్యం చెప్తూ ఉంటాడు ఆ భగవంతుడు. కానీ దాన్ని మనం పట్టించుకోకుండా మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. చైతన్య స్వరూపుడు అయిన శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, మీరు ఏ సమయంలో పిలిచినా వస్తాను, మీకు ఏ సలహా కావాలన్నా ఇస్తాను, నేను మీకు మార్గాన్ని చూపిస్తాను అన్నాడు. ఇందులో అంతరార్థం ఏంటో తెలుసా? చైతన్యం అందరిలోనూ ఉంటుంది. అది అన్ని సమయాలలో మనల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది. కేవలం భగవంతుడు మాత్రమే ఏమిచ్చినా ఇవ్వకపోయినా సాటి మనిషి రూపంలోనూ, సంఘటనల రూపంలోనూ లేదా బుద్ధి రూపంలోనూ మనతో నిత్యం కమ్యూనికేట్ అవుతూనే ఉంటాడు. మనం విశ్వశక్తిని పొందాలి అంటే మనకు కావాల్సింది సరెండర్నెస్. ముందు మనం విశ్వానికి లేదా భగవంతుడకు సరెండర్ అవ్వాలి, నమ్మాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో ఒక రూపంలో సహాయం అందుతూనే ఉంటుంది. మీ చుట్టూ ఉండే జంతువులకు, పశుపక్షాదులకు ఆహారం ఇవ్వడం అలవాటుగా చేసుకోండి. మీకు వచ్చే ఆదాయంలో కనీసం 10% ఆకలితో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి సహాయాన్ని అందించడాన్ని అలవాటుగా మార్చుకోండి. అది నేనే అనే భావంతో కాకుండా అన్నిటికీ ఆధారభరితమైన పరబ్రహ్మని తలుచుకొని ఇవ్వండి. మీరు పొందే ఆనందం కోట్లకు విలువైన డబ్బు కంటే ఎక్కువగా ఉంటుంది. సహాయం పొందినవాడు కూడా ఆ చైతన్యానికి ఏదో ఒక రూపంలో కృతజ్ఞతలు తెలుపుతాడు. అప్పుడు ఆ శక్తి మీలో రెట్టింపు అవుతుంది. మీరు మంచి చేసిన ప్రతిసారి మీలో చైతన్యం యొక్క స్థాయి పెరుగుతూనే ఉంటుంది. అదే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు కర్మ ఫలంగా తిరిగి మీ దగ్గరికే వస్తుంది. మీరు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని తిరిగి మీరే పొందుతారు. మనలో ఉండే చైతన్యం మనల్ని గమనిస్తూనే ఉంటుంది. అది ఒక సీసీ కెమెరా లాంటిది. దాని నుండి మనం తప్పించుకోలేం. మీరు మాట్లాడే మాట, మీరు చేసే ఆలోచన, మీలో ఏర్పడే భావం, చేస్తున్న కర్మ అన్నిటినీ మీలో చైతన్యం గమనిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ విశ్వ చైతన్యంతో ఎప్పుడూ మమేకమయ్యే ఉంటుంది. అది మనం చేస్తున్న కర్మలకు కర్మ ఫలంగా మనల్ని సమయానుకూలంగా రక్షిస్తుంది, అలాగే శిక్షిస్తుంది కూడా. అది మీరు చేస్తున్న కర్మానుసారంగా ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక పనిని చేయాలి అని అనుకున్నప్పుడు మీ ప్రయత్నాలకు ఎక్కువగా ఆటంకాలు ఏవైనా ఏర్పడుతున్నట్లయితే మీలో ఉండే చైతన్య శక్తిని పెంచుకోవటానికి చూడండి. ఆ శక్తే మీ చేత మంచి కర్మలను చేసే దిశగా నడిపిస్తుంది. దీనికోసం మీరు ధ్యానం, యోగా, యోగముద్రలు, మంత్రజపం, మంచి వారితో సాంగత్యం, ఆలయ దర్శనాలు, ఆధ్యాత్మిక మార్గాలు, ఓంకారం జపించడం లాంటివి చేస్తూ ఉండటం వలన ఈ చైతన్యం అనేది మీలో సమృద్ధిగా చేరుతుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.